హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మా జర్నీ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మేము మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాం, హాలిడేస్ కాబట్టి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరామన్నమాట. ఉగాది పండుగకు వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు, అందుకే ఇక ఇప్పుడు వెళ్తున్నాం. నేను, మా ఇద్దరు పిల్లలు, మా అన్నయ్య వెళ్తున్నాం. మా అన్నయ్య ఊరి నుండి అయితే వచ్చారనమాట మమ్మల్ని ఊరికి తీసుకెళ్ళడానికి. బెంగళూరు నుండి మా ఊరికి వెళ్ళడానికి ఒక 6 hours టైం అయితే పడుతుందన్నమాట. ఈసారి బస్లోనే వెళ్తున్నాం. మా హస్బెండ్ అయితే రావడం లేదు. చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మా పిల్లలకు కూడా ఎప్పుడెప్పుడు ఊరు వెళ్తామా అన్నట్టుగా ఉన్నారు. రోజు హాలిడేస్ వదిలినప్పటి నుండి ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్దామని అడుగుతూనే ఉన్నారు. ఇక ఇప్పటికైతే కుదిరిందనమాట. ఎండలైతే మండిపోతున్నాయి, చాలా అంటే చాలా వేడిగా అనిపిస్తుంది. నైట్ వెళ్ళాలనుకున్నాం కానీ మా అన్నయ్యకు డ్యూటీ ఉండడంతో ఇక మార్నింగే బయలుదేరాం. నాకు నైట్ జర్నీ అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే బెంగళూరులో నైట్ బస్ ఎక్కామంటే డైరెక్ట్గా మా ఊరు దగ్గరికే వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ టైంలో ఏంటంటే చాలా బస్సులు మారాల్సి ఉంటుంది, అందుకని 1 day ఫుల్ జర్నీ చేసినట్టు అనిపిస్తుంటుంది. చాలా అలసిపోతాం అన్నమాట. లగేజీలతో బస్సులు దిగడం ఎక్కడం అంటే కష్టంగా ఉంటుంది. అదే నైట్ టైంలో అయితే ఒకే బస్సులో వెళ్ళిపోవచ్చు అనమాట. బస్సు అయితే చాలా ఫ్రీగానే ఉన్నింది, ఎక్కువ రష్ కూడా ఏం లేదు, చాలా సీట్లు ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా బస్సు అయితే ఎక్కాము. బెంగళూరు బస్సు అయితే దిగేసాము. ఇక్కడ నుంచి వేరే బస్కి అయితే వెళ్ళాలి. మరో బస్కి అయితే వెయిట్ చేస్తున్నాం. బస్సు అయితే వచ్చేసిందనమాట, వెళ్తున్నాం. మనం పండుగ టైంలో ఊరు వెళ్తే మాత్రం బస్సులో ఇంత ఫ్రీగా సీట్లు అయితే ఉండవు, చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. మేము పండుగకు ఊరు వెళ్ళకపోవడానికి ఇది ఒక రీజన్ అన్నమాట. ఇప్పుడు మేము ఎక్కిన బస్సు 3వ బస్సు అన్నమాట. ఇది దిగిన తర్వాత కూడా ఇంకో బస్సు ఎక్కాల్సి ఉంటుంది. మా ఊరికి కొంచెం దగ్గరగా అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మరో బస్సు లేదంటే ఆటోలో వెళ్ళాలి. ఇది ఆంధ్ర కాబట్టి ఎండ అయితే మండిపోతున్నాయి. మా సైడ్ చాలా ఎండలు. మా ఊరికి వెళ్ళడానికి ఆటోలో అయితే కూర్చున్నాం. ఇక్కడ నుంచి ఒక 5 kilometers అంతే, తొందరగానే వెళ్ళిపోవచ్చు అనమాట. ఎండకు మా పిల్లల మొహాలు చూడండి ఎలా వాడిపోయాయో.
ఇక మా ఊరికైతే వచ్చేసాం చూడండి. ఇంటి దగ్గరకైతే వెళ్తున్నాం. బస్ స్టాప్ దగ్గర నుంచి కొంచెం దూరం అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మా అమ్మ మా వదిన మా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ బాబు వచ్చేసి మా చిన్నన్నయ్య వాళ్ళ బాబు అనమాట. నా చిన్నల్లుడు. చాలా రోజుల తర్వాత చూసినా కూడా అందరి దగ్గరికి వస్తున్నాడు. స్మైల్ చేస్తూనే ఉంటాడు. చిన్న చిన్న ఎక్కడ పోదామా? పప్ప ఇక్కడ మా కోసం గోంగూర పప్పు జొన్న రొట్టె చేశారు. నాకు గోంగూర పప్పు అంటే చాలా ఇష్టం. అందుకని మా అమ్మ గోంగూర పప్పు చేశారు. ఇక భోజనం అయితే చేయాలి. చాలా ఆకలిగా ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాను. బస్లో అయితే తినేసాం. ఇక్కడ చూడండి, జొన్న రొట్టె, బెండకాయ ఫ్రై, గోంగూర పప్పు తింటున్నాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మా ఇంట్లో ఎక్కువగా స్పైసీగా తింటారనమాట. కొంచెం కారంగా ఉంది. ఏయ్ గుండా లే, పైకి లే, బయటికి పోదాం. దా 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 చిన్న. ఏయ్ బాబు పడుకొని ఇప్పుడే నిద్ర లేచాడనమాట. ఇక్కడ మా అమ్మ మా పాప అయితే బాబుని ఆడిస్తున్నారు. మా బాబు అయితే టీవీ చూస్తున్నాడు. అరే 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 ఎవరిది 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 చిన్న నువ్వు వద్దు. బాయ్ చిన్న, బాయ్ బాయ్. నువ్వు వద్దులే, బాయ్. ఇక ఈవినింగ్ బయట కూర్చొని స్నాక్స్ అయితే తింటున్నాం.
ఇక్కడ మా అమ్మ చింత చిగురు అయితే క్లీన్ చేస్తున్నారు. ఈ చింత చిగురుతో పప్పు అయితే చేస్తారనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మా బాబు ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మా బాబుకి చాలామంది ఫ్రెండ్స్ అయ్యారనమాట. అది కూడా ఏమదే స్టాప్ అంతే, స్టాప్ అంతే. నూను ఈవినింగ్ వర్షం అయితే స్టార్ట్ అయింది. గాలి కూడా చల్లగా వీస్తుంది. ఇక అందరం బయట కూర్చున్నాం. నైట్ డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఇలా అందరం కూర్చొని మాట్లాడుతూ టైంపాస్ చేస్తున్నాం. ఈవినింగ్ నుండి వర్షం అయితే పడుతూనే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.